మన డైలీ లైఫ్ లో మనం చాలా ఫ్రాడ్స్ ని చూస్తూ ఉంటాం. పొద్దున్న వచ్చే పాలు దగ్గర నుంచి బైక్కు వేసే పెట్రోల్ వరకు ప్రతి ఒక్కటి కల్తీని మనం గమనిస్తూ ఉంటాం. పొద్దున్న హడావిడిగా స్పీడ్ గా పెట్రోల్ కొట్టించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ కొద్దిసేపట్లోనే జరగాల్సిన మోసం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని పెట్రోల్ బంక్స్ లో మనం 500 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే దానికి సరిపడే క్వాంటిటీ రాదు. జనరల్ గా మనం పెట్రోల్ కొట్టించేటప్పుడు 5 నుంచి 10 రూపాయల వరకు కాస్త అటు ఇటుగా అంటే తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. కానీ చాలా వరకు దీనికి మించి ఫ్రాడ్ జరుగుతుంది. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ముందుగా పెట్రోల్ బంక్ లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనే దానికంటే ముందు పెట్రోల్ ఎలా సరఫరా అవుతుందో తెలుసుకుందాం. మనం చూస్తున్న పెట్రోల్ బంక్ లో 3 భాగాలు ఉంటాయి. అందులో డిస్పెన్సర్ మిషన్ అని ఉంటుంది, మరొకటి అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, మరియు కంట్రోలర్ బాక్సెస్ ఉంటుంది. మీకు అర్థమైనట్టు చెప్పాలి అంటే మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మన ముందు కనిపించే మిషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్పెన్సర్ మిషన్ అంటారు. అలానే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకర్ అంటే మీకు ముందుగానే అర్థమై ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ ఫ్లోర్ కింద ఈ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. పెట్రోల్ డీజిల్ అంతా కూడా ఆ ట్యాంక్స్ లో ఫిల్ అయి ఉంటాయి. ఇకపోతే కంట్రోలర్ బాక్సెస్ అంటే వీటన్నిటిని మేనేజ్ చేసే మిషన్ అని చెప్పవచ్చు. ఈ డిస్పెన్సర్ మిషన్ కు అండర్ గ్రౌండ్ నుంచి ఆ ట్యాంక్ త్రూగా సరఫరా అవుతూ ఉంటుంది. సో ఎలా అంటే ఈ డిస్పెన్సర్ మిషన్ నుంచి మనకి పెట్రోల్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది. మనకి పెట్రోల్ దేని నుంచి అయితే వస్తుందో దానికి కంప్లీట్ ఇన్ఫో ఈ కంట్రోల్ బాక్సెస్ కి అందిస్తూ ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి సబ్మర్సిబుల్ పంప్ ద్వారా పెట్రోల్ పైప్ ఉంటుంది కదా, ఆ డిస్పెన్సర్ మిషన్ నాజిల్ దగ్గరకు వచ్చేలా చేస్తుంది. అయితే మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు 3 ఫ్యాక్టర్స్ ని మనం గమనించాల్సి ఉంటుంది. అందులో మనం ఎంత డబ్బులు ఇస్తున్నాం అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. అలానే దాని డెన్సిటీ ఎంత ఉందో కూడా చూడాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ముందు మనకి పెట్రోల్ కొట్టేటప్పుడు ఆ రీడింగ్ 0 నుంచి మొదలవ్వాలి. సో ఆ తరువాత చూడాల్సింది ఈ డెన్సిటీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్రోల్ టెస్ట్ చేసుకోవాలన్నా సరే మీరు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ పేపర్ టెస్ట్ చేయొచ్చు. దాని మీద ఎలాంటి మచ్చలు లేనట్లయితే అది ఒరిజినల్ అయినట్లు లెక్క. అదే దానిపైన మచ్చలు కనిపిస్తే అది ఖచ్చితంగా కల్తీ అని అర్థం. అయితే పెట్రోల్ బంకుల్లో దారుణమైన మోసాలు జరుగుతాయి. అవి ఎంత దారుణంగా జరుగుతాయంటే స్టిల్ మనం కూడా గుర్తించలేకపోతాం. ఏదో ఒక సమయంలో మనం కూడా మోసపోయి ఉంటాం. రంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. డీజిల్ లో నీరు కలిపి బిజినెస్ చేశారు. దీంతో 18 కార్లు 48 ఆటోలు ఆగిపోయాయి. అనుమానం వచ్చి పెట్రోల్ బంక్ కు వెళ్లారు. ఒక బకెట్ లో డీజిల్ అంతా వేసి చెక్ చేశారు. దీంతో అక్కడ ఉన్న వారందరికి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఆ డీజిల్ లో ఉన్న నీరుని స్పష్టంగా గమనించగలిగారు. దీంతో అక్కడ ఉన్నవారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వర్షం పడడం వల్ల అండర్ గ్రౌండ్ లో ఉండే ట్యాంక్స్ కు చిన్నపాటి లీకేజ్ కారణంగా ఇలా జరుగుతుందని, ఇందులో తమ తప్పేమీ లేదు అంటూ డిఫెండ్ చేసుకున్నారు. అలానే కృష్ణా జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఒక బంక్ లో 2 పెట్రోల్ పంప్స్ లో ఒక పంప్ వచ్చేసరికి నార్మల్ పెట్రోల్, ఇంకో పంప్ వచ్చేసరికి కల్తీ పెట్రోల్. సో ఇక్కడికి ఒక ఇంటర్ అబ్బాయి వచ్చాడు. జనరల్ గా మనల కోసం తెలిసిందే కదా, తక్కువ డబ్బులు కొట్టించుకుంటూ వెళ్తారు. సో అక్కడ పనిచేసేవారు వచ్చిన వారిని బేస్ చేసుకుని పెట్రోల్ కొడుతూ ఉంటారు. సో ఈ ఫ్రాడ్ లో భాగంగా ఆ ఇంటర్ అబ్బాయి బలయ్యాడు. మేబీ వాళ్ళు అబ్బాయిని చూసి చాలా చిన్నవాడు అనుకున్నారేమో. పెట్రోల్ కొట్టించుకున్నాడు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, అంతా బాగానే ఉంది. పైగా ఈ రోజుల్లో పెట్రోల్ వేసిన తర్వాత బండి ఎంత దూరం వెళ్తుంది, మళ్ళీ తిరిగి రాగలదా లేదా, ప్రతి ఒక్కటి కూడా అబ్బాయిల్లో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. అబ్బాయిల బ్రెయిన్ పెట్రోల్ విషయంలో చాలా షార్ప్ గా ఉంటుంది. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే తక్కువ డబ్బులకి పెట్రోల్ కొట్టించుకుంటూ ఆ బైక్ ని తన పనంతా అయిన తర్వాత బైక్ లో కొంత పెట్రోల్ మిగిలిందంటూ ఆ పెట్రోల్ ని ఒక బాటిల్లోకి వేసుకున్నాడు. బాటిల్లో ఉన్న పెట్రోల్ చూసి ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. ఏం జరిగిందో తెలియదు, కల్తీ పెట్రోల్ మాత్రం గమనించాడు. దీంతో అదే పెట్రోల్ బంక్ మళ్ళీ వెళ్లి వేరే బాటిల్ తో పెట్రోల్ కొట్టించాడు. ఆ బాటిల్లో ప్యూర్ పెట్రోల్ కనిపించింది. దీంతో ఇంటికి వచ్చినా సరే నమ్మకం ఏ మాత్రం కుదరలేదు. దీంతో అక్కడ ఏదో తప్పు జరుగుతుందని గమనించాడు. అక్కడున్న స్టాఫ్ తో గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ స్టాఫ్ మాత్రం ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఆ పెట్రోల్ బంక్ లో జరిగే మోసాన్ని బయట పెట్టగలిగాడు. అయితే ప్రజలంతా అమాయకులు అయితే కాదు, రోజు రోజుకి అవేర్నెస్ పెరుగుతూ వస్తుంది. చదువుకోలేని వారు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒక రకంగా ఇది మంచిదని చెప్పవచ్చు. సో అందుకే ఇప్పుడు టెక్నికల్ గా మోసం చేయాలని చూస్తున్నారు. ఉదాహరణకి మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మనకి కనిపించే రీడింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్పీడ్ గా రన్ అవుతూ ఉంటుంది. అమాంతంగా ఆ అమౌంట్ కౌంట్ అనేది స్పీడ్ గా వెళ్ళటం మొదలు పెడుతుంది. రీడింగ్ అంతా కూడా కొన్ని సెకండ్స్ లోనే కంప్లీట్ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పెరిగిపోతుంది. అక్కడ ఉండే స్టాఫ్ చిన్న నవ్వునవుతూ స్పీడ్ పెట్రోల్ తమ్ముడు అని అంటారు. మరికొన్ని చోట్ల అయితే అసలు డెన్సిటీ ఇండికేటర్ వర్క్ కూడా అవ్వదు. సో మనకి అది ఆఫ్ లో కనిపిస్తూ ఉంటుంది. లెక్క ప్రకారంగా అది ఎప్పుడైతే డిస్ప్లే ఆఫ్ అయి ఉంటుందో సో అలాంటప్పుడే పెట్రోల్ స్కామ్ చేయడంలో అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని కారణంగా మీ బండికి ప్యూర్ పెట్రోల్ కొడుతున్నారా లేదా కల్తీ పెట్రోల్ కొడుతున్నారా అనేది మీకు ఏ మాత్రం అర్థం కాదు. సాధ్యమైనంత వరకు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మన బండికి మంచిది. ఎన్నో విషయాల్లో జాగ్రత్త తీసుకునే మనం బండి విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ముందు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.